నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో స్టాక్ మార్కెట్లో నిన్న 4.27 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతంలో తాజా ఉద్రిక్తతలకు తోడుగాను చమురు ధరలు మళ్లీ పెరిగిపోయాయి. మరి ఈ నేపథ్యంలో వరుసగా 4వ ట్రేడింగ్ రోజు కూడా మన సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సో మొత్తం ఏంటంటే మార్కెట్ సానుకూలంగా ఆరంభమైన ఫైనల్గా ఏంటంటే నష్టాల్లోనే ఉండింది. సో నేను సెన్సెక్స్ 800 పాయింట్లు లెస్లో, అలాగే నిఫ్టీ 165 పాయింట్ల లెస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతుంది, అలాగంటే ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ వారం అంతా మొత్తం అంతా అంటే అన్ని వర్కింగ్ డేసే. లాస్ట్ వీక్లో అంటే ఒకటి మనకి సెలవు వచ్చింది, కానీ ఈ వారం అన్ని వర్కింగ్ డేసే కాబట్టి ఈ వారం ఎలా ఉండబోతుంది? సో ఈరోజు అలాగే ఈ వారంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి కాషన్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి స్టాక్ మార్కెట్లో అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ 9 ఇది మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకు తెలుసు కదా మనకు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి సో మీకు ఈరోజు స్టాక్ మార్కెట్లో కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోండి. అయితే ఒక మనవి, తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయాలి, అలాగే బ్లూటూత్లో మాట్లాడకండి, డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. చాట్ బాక్స్లో కూడా కుదిరితే మీరు చేయండి. చాట్ బాక్స్ కూడా మేము చూసి మీకు సలహాలు, సూచనలకి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. సో తప్పనిసరిగా స్పీడ్గా చేద్దాం. ఓకే, రెడీనా? ఓకే, రైట్. సో గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మీకు ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. Yes, sir. పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇస్తే కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. యా, జూన్ ఫస్ట్ డే ఓ రకంగా చూస్తే 165 పాయింట్స్ డౌన్. ఎస్ సార్. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్ డౌన్. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి అని చూస్తే ఎఫ్ఐఐస్ ఎక్కువ 21,000 crores అమ్మారు సార్. డిఐస్ ఏమో 17,000 crores. అంటే లాస్ట్ మంత్ అమ్మిన దానికంటే అట్లా దగ్గర ఉన్నా ఎందుకు ఎక్కువ పెరిగిందంటే ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ వల్ల ఎక్కువ వస్తుంది. అది రీషఫుల్ చేయాలి కాబట్టి మన ఇండియన్ షేర్స్ దాంట్లో ఎంఎస్సిఐ కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని రీషఫుల్ చేయాలి. సో దాని అనుగుణంగా ఎక్కువ అమ్మారు అనుకోవచ్చు ఒక రకంగా. ఏదేమైనా ఇప్పుడు వార్ అయిపోద్ది అనుకుంటున్నారు, అవ్వట్లేదు. సైన్ అవుతుందంటే సైన్ అవ్వట్లేదు. మళ్ళీ రీవోక్ అయింది, మళ్ళీ యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి నిజంగా చెప్పాలంటే ఎట్లా ఆపాలో తెలియట్లేదు. దాన్ని ఏ రకంగా చేయాలో అవతలేమో వినట్లేదు. వాళ్ళు చెప్పిన మాట యురేనియం గురించి ఫైనల్ గా ఏమవచ్చు మేబీ అంటే ఇది అంటే ఏదైతే అవసరానికి మామూలుగా ఇండియా ఎలా వాడుతుందో అలాంటి వాటికే తప్ప మేము డిస్ట్రక్షన్ మోడ్ లో వేరే కంట్రీస్ కి ఇబ్బంది పెట్టాం అలాంటి వాటికి యురేనియం వాడడం అని ప్రామిస్ ఇస్తూ ఫైనల్ గా ఏదైనా చైనాకి ఇస్తూ యుఎస్ కి ఇవ్వకపోవచ్చు, చైనాకి కొంత ఇచ్చి కొంత దీనికి వాడతామనే ఉద్దేశంతో ఫైనల్స్ అగ్రిమెంట్ అవ్వచ్చేమో అని ఒక డౌట్ ఉందండి. కానీ ఇది ప్రొలాంగ్ అయ్యేటట్టుంది ఏది కావాలని. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ అమ్ముకోవాలి. ఇప్పుడు వార్ ఆగిపోయింది, స్ట్రైట్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వాళ్ళు $110 లో అమ్మలేరు కదా. దాదాపు $93 లో కూడా అమ్మలేరు. 93 ఉంది అనుకోండి. నిన్న ఈవినింగ్ మళ్ళీ 97 దాకా వెళ్ళింది. కొంచెం పెరిగింది. వారం మళ్ళీ స్టార్ట్ అయిందని ఉద్దేశంతో మళ్ళీ కొంచెం పెరిగింది 97. అంటే ఆ రేట్ లో అమ్మలేరు కదా, అందుకని దాన్ని క్లోజ్ చేయరని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి అదే జరుగుతోంది. ఎందుకంటే ఆయన అనుకున్న లెవెల్స్ వరకు అది అమ్మేసేదాకా క్రూడ్ వదిలిపెట్టాడు ఆయన. క్రూడ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అట్లానే ఉంటుంది. సో అదే అనుకుంటా మెయిన్. సో అందుకనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, కావాలని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే సెటిల్ చేసే భావాలు ఇలా ఉండవు కదా. నిజంగా ఇద్దరు 1-to-1 కూర్చున్నప్పుడు, సెటిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు 1-to-1 కూర్చుంటారు. ఆటోమేటిక్ గా ఎక్కడో వచ్చాడు 10 పాయింట్స్ లో ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ డిఫర్ అయినా 7-8 పాయింట్స్ యాక్సెప్టెన్స్ ఉంటది. అరే ఏ పాయింట్ యాక్సెప్ట్ చేసుకున్నా అదేం సెటిల్మెంట్? ఎందుకు వస్తారు అవతల కూడా ఎందుకు వస్తారు? సో అది చేసుకోవాలని లేదు ఆయనకి. ఈ లోపల క్రూడ్ ఆయిల్ నమ్మేసుకోవాలి ఉద్దేశంతోనే. గుర్తుపెట్టుకోండి 23,250 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది కనుక కట్ అయితే అక్కడి నుంచి 1000 పాయింట్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. 23,250 కట్ కాకపోవచ్చు ఇవాళ. సో ఆ లెవెల్ కట్ అయితే మటు కిందకు వచ్చే ఛాన్స్లు ఉన్నాయండి సార్. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రభు గారు. సో నాగభూషణ్ రెడ్డి గారు కర్ణాటక నుండి. సార్ గుడ్ మార్నింగ్ నాగభూషణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఓఎన్జీసీ 295 ఉంది, ఇప్పుడు ఏమైనా అవరేజ్ చేయొచ్చా? ఆమె PCBL లో 300 ఉంది సార్, అవి ఏమైనా అవరేజ్ చేయొచ్చా? ఓకే సార్ చెప్తారు.
రెండోది ఏంటండి? పీసీబీఎల్. పీసీబీఎల్. పీసీటీఎల్. అవును సార్. పీసీటీ పూర్తి పేరు చెప్పగలరా? ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్. పీసీబీఎల్. డాక్టరా? పీసీబీఎల్. ఈసీనా? వాయిస్ కట్ అవుతుంది. పీ ఫర్ పూనా, సి ఫర్ కొచ్చిన్ సార్. సి ఫర్ కొచ్చిన్. పీసీబీఎల్. సిటీసీఎల్. ఒక్క నిమిషం. సిటీసీఎల్ అంటే క్యాప్షన్ టెక్నోకాస్ట్. ఓకే, క్యాప్షన్ టెక్నోకాస్ట్ లిమిటెడ్. ఓఎన్జీసీ వచ్చేసి 264 ఉంది సార్, న్యూట్రల్ ఉంది. మీకు ఓఎన్జీసీ కొంచెం డౌనే ఉంది సార్, బాగా 300 దగ్గర నుంచి డౌన్ అవుతుంది. మీకు టెక్నికల్ కూడా బ్రేక్ అయిపోయింది, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకా కొంచెం కిందకి రావచ్చు. 260 కట్ అయితే 259, 260 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. ట్రెండ్ డౌనే ఉంది. క్యాప్టెన్ టెక్నోకాస్ట్ అదేగా మీరు చెప్పింది, అదేగా సార్? సార్ సార్ మరి క్యాప్టెన్ టెక్నోకాస్ట్ అండి. బ్రేక్అవుట్ అయిందండి, బ్రేక్అవుట్ అయింది. మీకు 182 దగ్గర బ్రేక్అవుట్ అయింది. కొంచెం 238 కనుక క్రాస్ అయితే హై అంతకుముందు 280 దాకా ఉంది. ఆ 280 లెవెల్ కన్సల్టేషన్ తీసుకుని దాని కిందకి వచ్చింది అనమాట. సో ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే మీకు 238, 240 క్రాస్ అయితే అక్కడి నుంచి కొంచెం ట్రెండింగ్ అప్పే ఉంది కాబట్టి కొంచెం అప్ ట్రెండే ఉంది సార్, వెళ్ళే ఛాన్సే ఉంది. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ శర్మ గారు విశాఖపట్నం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలన్నా ప్రభు గారిని? 3 స్టాకుల గురించి సార్ చెప్పండి. ఆర్ఈసి 417లో ఒక 100 ఉన్నాయండి. ఐటీసీ 387లో ఒక 100 ఉన్నాయి. ఐటీసీ హోటల్స్ 240లో ఒక 100 ఉన్నాయి. ఎక్కడ యావరేజ్ చేయొచ్చు? సార్ చెప్తారు. ఐటీసీ ఇంకోటి ఏంటంటే మూడోది ఏంటి? ఐటీసీ హోటల్స్. ఐటీసీ హోటల్స్. ఓకే ఓకే, ఐటీసీ హోటల్స్. ఓకే, మీకు ఆర్ఈసీ వచ్చేసి యావరేజ్ బాగానే ఎక్కువ హైలో కొన్నారు కదా, 331 ఉంది, 1.8% డౌన్ లో ఉంది సార్. ఇది ట్రెండ్ డౌనే ఉంది, ఇంకా డౌనే ఉంది. దాదాపుగా 300కి వెళ్ళి కొంచెం మళ్ళీ 380 దాకా వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. 320 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. 320 కట్ కాకపోవచ్చు, ఎక్కడో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ కొంచెం తీసుకోవాలి. అది కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ రిజల్ట్స్ పరంగా చూసినా పర్లేదు. డిసెంబర్ క్వార్టర్స్ 15,000 అయితే 14,564 కొంచెం తగ్గినాయి. మార్జిన్స్ తగ్గినాయండి బాగా, ఆపరేటింగ్ మార్జిన్స్ అవి తగ్గినాయి. సో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇయర్ అడ్జస్ట్మెంట్స్ అవి చేసి ఉంటారు బహుశా. నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూస్తే తెలుస్తుంది. కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది. సో కొంచెం ఆ లెవెల్ చూసుకోండి సార్. అది ఐటీసీ వచ్చేసి ఐటీసీ 280 ఉందండి, 2.63% డౌన్. ఇది కూడా ఐటీసీ కూడా ట్రెండింగ్ డౌన్ ఉంది సార్. ఆల్ టైమ్ లో అనుకోవచ్చు ఒక రకంగా. 291 అంటే మీకు చూడండి, అది కూడా కట్ అయిపోయింది దాదాపుగా 280. ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సార్. ఇంకా ట్రెండింగ్ డౌనే ఉంది, ఇంకా పడచ్చు. మీకు 260 అంటే 265 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఐటీసీ హోటల్స్ ఒక్క నిమిషం. ఐటీసీ హోటల్స్ వచ్చేసి 153 ఉంది సార్, 0.96% మైనస్ లో ఉన్నాయి. ఇది కొంచెం పడట్లేదండి, కన్సాలిడేషన్ లోనే ఉంది. ఏదైనా మీకు 161 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు, ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు. ఎందుకంటే కన్సాలిడేషన్ ఉంది, కింద పడట్లేదు. సో డెఫినెట్ గా ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు, టైట్ కన్సాలిడేషన్ తీసుకున్నప్పుడు, ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు బ్రేక్అవుట్ కూడా అలానే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయొచ్చండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, నరేష్ కుమార్ గారండి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ హోల్డింగ్ ఎన్హెచ్పిసి at 90 rupees. Now government is selling 6% of its stake. Can I continue or hold? ఇప్పుడు గవర్నమెంట్ అన్నిట్లో కూడా కొన్ని తగ్గించుకుంటోంది. పాలనా పరంగా ఒకటే పెట్టుకొని మిగతాదంతా బయటకి ఇచ్చేసి ఓన్లీ చేసి అటు చూద్దాం ఉద్దేశం ఉన్నట్టుంది. అందుకని మాక్సిమం అన్నిట్లో కూడా తగ్గించుకుంటోంది. 77 ఉంది సార్. ఇది కొంచెం ప్రజెంట్ ఇది చేస్తున్నారు కాబట్టి కొంచెం డౌన్ ట్రెండే ఉంది. మీకు ఏదైనా 72, 73 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ అంటే కంపెనీలో ఏం చేంజెస్ ఏముండవు కదా, కంపెనీలో బ్యాడ్ థింగ్ ఏముండదు. కాకపోతే గవర్నమెంట్ కొంచెం ఏదైనా కొంచెం ఆ పర్సెంట్ స్టేక్ తగ్గుతున్నప్పుడు మనం కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా. సో అట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా మంచి ఫ్లరిష్ అయిన కంపెనీలు కూడా బాగుంటాయి కదా. సో డెఫినెట్ గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు, కిందకి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఆ రేంజ్ లో కొన్నా మళ్ళీ మీకు 84. ఈ రీసెంట్ గా చూడండి, దాదాపుగా 70 నుంచి 84 ఆ రేంజ్ లోనే కదలాడుతుంది. అసలు ఎక్కువ పడట్లేదు.
మనం భయపడాల్సిన పని లేదు. సపోజ్ రీసెంట్ లో కంటే పడిపోతుంటే మనం ఇబ్బంది పడాలి. ఈ రేంజ్ లోనే ఉంది. సో ఈ రేంజ్ రావడానికి లోవర్ రేంజ్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ రేంజ్ అప్పుడు కొనుక్కోండి, మళ్ళీ 84 లో తీసేయచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. కాలర్ అండి రాజేష్ గారు గుంటూరు అండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ Yes. మార్నింగ్ సార్. చెప్పండి సార్ ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సుజలాను గురించి నిన్న సెబీ న్యూస్ వచ్చింది సార్, బ్యాడ్ న్యూస్ అని. దాని గురించి కొంచెం వివరించండి సార్. సార్ సుజలాన్ నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి సార్, కొంచెం దీని గురించి వివరించండి సార్. ఎన్ని ఉన్నాయి సార్ స్టాక్స్? 1000 ఉన్నాయి సార్. 1000 ఉన్నాయి. 70 రూపాయలు ఉన్నాయి. ఇది షార్ట్ టర్మ్ కాదండి, నేను రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నా. ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. దాదాపుగా లోవర్ లెవెల్ 40 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ పైకి 65-70కి వచ్చి మళ్ళీ కిందకి వస్తుంది. సో అట్లానే ఆ రేంజ్ లో ఉంది. ఇది రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడే ఇది లాంగ్ టర్మ్ స్టాక్, అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం యూసేజ్ అయినప్పుడు అప్పుడు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు వస్తుంది. ఇది చిన్నగా గవర్నమెంట్ నుంచి ఏదైనా రెన్యూబుల్ ఎనర్జీకి సపోర్ట్ వస్తుంది, దానికి ఇది చేస్తున్నప్పుడు చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మినిమం 5 years తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్. సో సుజలాన్ అనేది షార్ట్ టర్మ్ కాదండి, లాంగ్ టర్మ్ కి. సో ఇప్పుడు మనం అనుకుంటాం సో లాంగ్ టర్మ్ అంటే కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ కూడా అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కంపెనీ మేనేజ్మెంట్ కూడా డైవర్సిఫికేషన్ లేకుండా దానికి చేయకుండా అట్లా ఉంటుంది. కన్సిస్టెంట్ గా దాని మీదే పాటుపడుతూ కష్టపడుతూ దాన్ని డెవలప్ చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా ఇది వస్తుంది. మన ఈ రోజు మంచి కంపెనీ అవుద్ది. సో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా వచ్చినప్పుడు వాళ్ళకి డైవర్సిఫికేషన్ ఉందనుకోండి, చాలా కంపెనీలు చూసాం కదా ఏమైందో. అట్లా కాకుండా మనం అది ట్రాక్ చేసుకుంటూ ఇది రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఉపయోగించినప్పుడు బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ ఉంటాయని నా ఉద్దేశం. ఇది నాట్ ఫర్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ సార్. ఇది బాగా లాంగ్ టర్మ్. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి అనిల్ గారు విశాఖపట్నం. సార్ నమస్తే అండి. శ్రవణ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి శ్రవణ్ జీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 795 లో ఉన్నాయి సార్, యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే? 795 హెచ్డిఎఫ్సి 795. అశోక్ లేలాండ్ 160 లో ఉన్నాయి సార్. ఓకే, అశోక్ లేలాండ్ 165. 160 లో ఉన్నాయి. 160, 150 ఉందండి. 3.6% మైనస్ ఉంది. అంటే క్రూడ్ కొంచెం పెరిగింది కదా, ఆటోస్ అన్ని మొత్తం కొంచెం డౌన్ అయినాయి నిన్న యాక్చువల్ గా అయితే. సో అది మెయిన్, కొంచెం తగ్గుతుంది, ట్రెండ్ డౌన్ ఉంది సార్ కొంచెం. ఎందుకంటే మళ్ళీ క్రూడ్ తగ్గినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఆటో ఇండెక్స్ మొత్తం మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో 93 నుంచి మళ్ళీ 97 అయింది నిన్న. అందుకే వారేదో మళ్ళీ ఇది అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ పెరిగింది అది. సో మళ్ళీ ఎక్కడో చాటు సెటిల్ అయినప్పుడు క్రూడ్ తగ్గుతుంది కదా, మళ్ళీ 60 to 70 ఆ రేంజ్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా ఇవన్నీ బాగా ఫ్లరిష్ అవుతాయి. లాంగ్ టర్మ్ కి కొంచెం ఇది అవుతుంది. మీరు ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి ఆల్రెడీ కొంచెం కొన్నారు, డిఫరెన్స్ ఎక్కువ ఉంటే 140 రేంజ్కి వస్తే అక్కడ యావరేజ్ చేయండి, అక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 743 ఉందండి. ఇది కూడా అంటే 1000 రూపీస్ మినిమం ఉండాలి యాక్చువల్ గా అయితే. మామూలుగా కొంచెం ఎప్పుడైతే దీపక్ పరేఖ్ గారు వెళ్ళేటప్పుడు షేర్స్ మొత్తం అమ్ముకొని వెళ్ళారో అప్పుడు దీని మీద కొంచెం ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదివరకు దీపక్ పరేఖ్ గారికి ఉన్నప్పుడు ఫెంటాస్టిక్, ఈ బ్యాంక్ లో కనుక లోన్ పెట్టుకుంటే వీళ్ళు కనుక స్క్రూటినీ చేసి లోన్ శాంక్షన్ చేస్తే అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ బ్యాంక్ వెళ్ళినా ఇస్తుందన్న ఇది ఉంది. తగ్గుతోంది. ఎందుకంటే డైరెక్టర్ గారు, ఈ రీసెంట్ డైరెక్టర్ గారు కొంచెం నాకు ఇది ఉందని చెప్పారు కదా, అక్కడి నుంచి కొంచెం డౌన్ సైడే ఉందండి బాగా. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి లాస్ లేకుండా ఉంటే కొంచెం బయటికి రావడం బెస్ట్ అన్న ఉద్దేశం. లేదా కొంచెం లాంగ్ పెట్టుకుంటే 1000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ కాలర్ అండి భాస్కర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొల్లాపూర్ చెప్పండి. నమస్తే అండి సార్, నా దగ్గర ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ 40 రూపీస్ లా 3000 షేర్స్ ఉన్నాయి. ఏదండి? ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్. ఎలికాన్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ అండి. స్పెల్ చేయగలరా? 40 రూపీస్ లా బయింగ్ చేసినాను సార్. ఓకే. తర్వాత జేపీ పవర్ 25 రూపీస్ లా 10,000 షేర్స్ ఉన్నాయి సార్. 1.5 year అవుతుంది. జేపీ పవర్ బయటకు వచ్చేయండి సార్, వేస్ట్ అది. జేపీ పవర్ వచ్చేసండి. ఇప్పుడు ఇది కూడా కొన్ని స్క్రిప్ట్స్ కూడా మీకు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను అంటున్నాను కాదు కానీ తక్కువలో ఉన్నాయి మనకి ఎక్కువ వస్తాయి అనేది వద్దు. మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి మెయిన్. అంటే లార్జ్ క్యాప్ కొనాల్సిన పని లేదు.
స్మాల్ క్యాప్స్ మిడ్ కి అవుతాయి, మిడ్ లార్జ్ క్యాప్ అవుతాయి. మనకి స్మాల్ క్యాప్ నుంచి మిడ్ కి రావాలంటే టైం ఎక్కువ తీసుకుంటది. బట్ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ రావాలంటే ఆల్రెడీ డ్రైవ్ లో ఉంటాయి కాబట్టి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిడ్ క్యాప్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఒక రకంగా చూస్తే. మనకి షార్ట్ అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే ఎక్కువ ఇస్తాయి, బట్ టైం తీసుకుంటాయి. సో మిడ్ క్యాప్ లో అయితే మంచి ఇది ఉంటుంది సార్. అట్లాంటి సెలెక్ట్ చేయండి. బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. మీకు అలాంటిది ఏదైనా డౌట్ ఉంటే మీ అనలిస్ట్ అడగండి, ఎవరన్నా ఉంటే వాళ్ళకి సూచనలు సలహా తీసుకోండి, లేదా నాకు కాల్ చేయండి, నేను చెప్తా ఎట్లా చూసుకోవాలనేది. 9177575733 9177575733. రైట్ సార్. సార్ మరి చాట్ బాక్స్ అండి, భ్రమర గారు హెరిటేజ్ ఫుడ్ బై ఎట్ 535 హోల్డ్ ఆర్ ఎగ్జిట్, అలాగే ఎన్ఎండిసి బై ఎట్ 85 హోల్డ్ ఆర్ ఎగ్జిట్. ఎన్ఎండిసి 85 అండి. ఎన్ఎండిసి 92 ఉందండి, 5% పెరిగింది నిన్న. ఎన్ఎండిసి కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, కింద నుంచి బాగానే పెరుగుతుంది. 95 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే కనుక 95 దాకా ఉండండి. ప్రెసెంట్ ఇప్పుడు ఎంట్రీ అయితే ఇప్పుడు వద్దంట నేను, ఇప్పుడు కొంచెం ఆగండి. తర్వాత ఎన్ఎండిసి అని ఇంకోటి ఏంటంటే రెండోది హెరిటేజ్ ఫుడ్ 535 లో హోల్డ్ చేస్తున్నారండి. హెరిటేజ్ స్టార్టింగ్ అక్కడ మన ఎలక్షన్స్ అప్పుడు బాగా వచ్చింది, కానీ తర్వాత అంత మూవ్మెంట్ లేదండి. బాగా కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. మళ్ళీ ఏదైనా స్పెసిఫిక్ గా న్యూస్ వచ్చి ఏదైనా వస్తే 370 దాటినప్పుడే కొంచెం పైకి రావచ్చు. ప్రెసెంట్ అయితే కొంచెం వీక్ గానే ఉంది. సో లాస్ట్ లో అమ్మమ్మని చెప్పలేం, కానీ అంతవరకు ఉంటే కొంచెం లాంగ్ టర్మ్ మళ్ళీ ఎప్పుడన్నా ఛాన్స్ ఉన్నప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు అలా వచ్చింది. ఎందుకంటే బాగా కన్సల్టేషన్ తీసుకుంది. ఆ రేంజ్ లో చూడండి 500 ఆ రేంజ్ లో దాదాపుగా జూలై నుంచి కన్సిస్టెంట్ గా అక్కడ తీసుకొని తర్వాత కొంచెం డౌన్ అయింది. కాబట్టి లాంగ్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్ డౌన్ అయింది. సో మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వాలంటే 370 దాటింది అనుకుంటే అప్పుడు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. రైట్ సార్. సార్ కాలర్ అండి, రాజశేఖర్ గారు అనంతపురం. సార్ నమస్కారం. ఓకే, ప్రభు గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ 3 స్టాక్స్ సార్. జూపిటర్ వ్యాగన్స్ 299 లో ఉన్నాయి సార్. సుప్రభాత్ ఇంజనీరింగ్ 48, జూపిటర్ వ్యాగన్స్ 390, జూపిటర్ 299 సార్. 299, సుప్రభాత్ ఇంజనీరింగ్ 485, జేకే టైర్ 409. ఒక్క నిమిషం. సుప్రభాత్ ఇంజనీరింగ్ ఎంత చెప్పారు రేటు? తర్వాత జేకే టైర్. ఓకే ఓకే, జేకే టైర్ సార్. జేకే టైర్ ఇండస్ట్రీస్ 387 ఉందండి, 5% డౌన్ అయింది. మీకు ఇది కొంచెం డౌన్ ఉంది సార్. ఇది టెక్నికల్ గా చూస్తే కొంచెం డౌన్ ఉంది. రీసెంట్ 350 ఆ రేంజ్ వరకు 3 టైమ్స్ వచ్చింది, దాదాపుగా 360. ఆ 350 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ కొనుక్కుంటే మళ్ళీ కొంచెం పెరిగాయి. ఇప్పుడు ఏదైనా మంచి జూమ్ అవ్వాలంటే 410 దాటినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంది. మీకు 550 దాకా ఉంది. 550 క్రాస్ అయితే ఆల్ టైమ్ హై. అంతకుముందు రీసెంట్ హై వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ కంపెనీ మంచిదే అండి, ఇది ఏం పర్లేదు. సుప్రజిత్ ఇంజనీరింగ్ కంపెనీ 463, నిన్న 1.3% పెరిగింది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్. ఇది 480 దాకా రావచ్చు. 481 క్రాస్ అయితే 500 టార్గెట్ పెట్టుకోవచ్చు సార్. మంచి కంపెనీ ఇది కూడా. సాలిడ్ గా మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత జూపిటర్ వ్యాగన్స్ అన్నారు 274, 5.69% డౌన్ లో ఉంది సార్. ఇది కూడా ట్రెండింగ్ డౌన్ ఉందండి, కొంచెం కిందకి రావచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటారు. ఆల్రెడీ ఉన్న యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగాలి. ఏదైనా మూవ్మెంట్ రావాలంటే మటుకు 282 క్రాస్ అయినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఇది లాంగ్ కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుందండి బాగా ఎక్కువ. ఎందుకంటే జూలై కంటే ముందు నుంచే డౌన్ సైడ్, అంటే టెక్నికల్ కూడా డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది, కానీ ఎక్కువ పడట్లేదు. సో అది మనం గమనించాలి. ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో కొంచెం నెక్స్ట్ టైట్ కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ కూడా న్యూస్ మంచిగుంటే, కెటలిస్ట్ కనుక దానికి ఏదైనా న్యూస్ స్ట్రాంగ్ న్యూస్ అనుకోండి, ఇట్ బ్రేక్స్ లైక్ ఎనీథింగ్. దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. రైట్ సార్. సార్ కాలర్ అండి, గౌరీ శంకర్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. హైదరాబాద్ సార్. నమస్కారం అండి ప్రభు గారు. సార్ నమస్తే అండి. డిజిలాజిక్ సిస్టమ్స్ షేర్ ఎలా ఉంటుందండి? మేము కొనుక్కోవచ్చా? డిజిలాజిక్ సిస్టమ్స్ ఓకే 115 ఉంది సార్. 10% పెరిగింది నిన్న. డిజైన్, డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఒక రకం చూస్తే ఆటోమేటిక్ టెస్ట్, ఏటీఈ సిస్టమ్స్ ది పర్వాలేదు సార్, బాగానే. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సిస్టమ్ ది బాగానే ఉంది. డిజిలాకు అంటే రీసెంట్ దే కాబట్టి బ్రేక్అవుట్ అయింది బాగానే. అప్పటి ఎందుకంటే ఎక్కువ డేటా ఉండదు దీంట్లో. ట్రెండ్ అయితే అప్పే ఉంది సార్.
మీకు నేను డీప్ గా లోపలికి వెళ్ళి నేను చెప్తాను. మీరు నాకు కాల్ చేయండి తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ గా చెప్పేది కాదు, కొన్ని డీప్ డ్రైవ్ చేసి దాంట్లో ఉన్న ఇది చేసుకొని చెప్పాలి. దాని ప్రకారంగా చెప్తాను. నాకు ఒకసారి కాల్ చేయండి. రైట్ సార్. సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే నిన్న మరి మార్కెట్ లాస్లో ఉంది, మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? జనరల్గా ఏంటంటే ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి? 23,500 కట్ కాదనుకుంటా, 23,500 కట్ అయింది. 23,3 చేంజ్ ఉంది, 350 ఆ రేంజ్ లో ఉంది. సార్ 23,200 వరకు ఏదైనా గ్యాప్ డౌన్ అయితే, ఎందుకంటే యుఎస్ మార్కెట్ డౌన్ లో ఉంది, గిఫ్ట్ నిఫ్టీ కూడా -160 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తోంది. సో మనది కూడా ఇండికేషన్ అలాగే 100 పాయింట్స్ డౌన్. సో ఆ 23,200 అంటే గ్యాప్ డౌన్ అయి కొంచెం పెరిగి అంటే ఎట్లా అంటే మీరు ఎట్లా చూసుకోవాలి ట్రెండ్? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అబ్జర్వ్ చేయాలి. కాల్ ఆప్షన్స్ పెరుగుతున్నాయా, పుట్ ఆప్షన్స్ పెరుగుతున్నాయా? కాల్ ఆప్షన్స్ లో డేటా ఉంటుంది కదా, ఆ డేటా ప్రకారం ఏం చేస్తుందంటే కాల్ పెరుగుతుందంటే కొంచెం డౌట్ వస్తుంది. పుట్ ఆప్షన్స్ అంటే పుట్ షార్ట్స్ ఉంటాయి కదా, ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ షార్ట్స్ పెరుగుతున్నాయంటే మార్కెట్ పెరుగుతుందని. సో ఈ నిన్న చూస్తే కాల్ ఆప్షన్ 33 లక్షలు ఉంటాయి, ఇది 16 లక్షలు ఉంది, డబుల్. అంటే పుట్ ఆప్షన్స్ ఆఫే ఉన్నాయి. సో అట్లా మార్కెట్ కూడా కొంచెం పడుతుంది అనుకున్నాం, కరెక్ట్ గా పడింది. అట్లానే ఎవరైనా సరే ఇది అబ్జర్వ్ చేస్తూ పుట్ ఆప్షన్స్ కనుక పెరుగుతుంటే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కాక 2 రోజుల నుంచి పడింది, 2 రోజుల నుంచి మార్కెట్ డౌన్ ఉంది. కాబట్టి ఈ రీసెంట్ ట్రాక్ చూస్తే 2 days డౌన్ 1 day అప్ అట్లా జరుగుతుంది. సో ఇవాళ గానీ రేపు గానీ మళ్ళీ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఏదైనా ఉంటే. ఓకే. సో అంచేత ఏంటంటే జనరల్గా ఆచితూచి వెళ్ళాలంటారా? అంటే షార్ట్ టర్మ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉంటే మంచిదండి ఇప్పుడు ట్రెండ్ ప్రకారం. ఎందుకంటే చూసాం కదా 1,000 పాయింట్స్ నిన్నటికి వాళ్ళకి తేడా వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. సో అలాంటప్పుడు స్క్రిప్ట్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి 5%, 6% అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ డౌన్ అయినప్పుడు కొనుక్కోవడం మంచిదని ఉద్దేశం. ఆ షార్ట్ టర్మ్ లో ఎక్కువ అంటే ఎక్కువ, ఎందుకంటే ఇవాళ కొన్ని నెక్స్ట్ 2 days స్వింగ్ ట్రేడ్ లో అనుకోవచ్చు. ఒక రకంగా స్వింగ్ ట్రేడ్ లో ఎమ్మటే 2 days 3 days లో తీసేసుకోవడానికి అట్లా ఎక్కువ ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయండి. అలాగే సపోజ్ ఎక్కువ హోల్డ్ చేసినప్పుడు 50% అమ్మేసుకుని అలా కూడా మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, అది కూడా అంటే ఇప్పుడు కొన్నదానికి మనకి డిఫరెన్స్ మనకి ఎక్కువ ఉండి ప్రాఫిట్లు ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ అదే అంట ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. ట్రెండింగ్ ఉన్నప్పుడు పైకి ట్రెండింగ్ ఉంది అనుకోండి ఇంకా పెరుగుతుంది, అప్పుడు మనం తొందరపడి అమ్మాల్సిన పని లేదు. ఎప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి, సపోజ్ మీరు 100 లో కొన్నారు, మీరు 140 టార్గెట్ అనుకున్నారు, అది 180 దాకా వెళ్ళింది. సో 180 దాకా వెళ్తున్నప్పుడు మళ్ళీ కిందకు వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ అమ్ముదాం అనుకుంటే అక్కడ మనం ఏం చేస్తామంటే 170 రాగానే అమ్మేస్తాం టక్ మని. కానీ అది కొంచెం డిప్ ఇచ్చి ఇట్ విల్ గో టు 250, ఇది మనం పోగొట్టుకుంటాం. అదే నేను చెప్పేది, అదే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో డెఫినెట్ గా ఒక స్టాప్ లాస్ అనుకున్నప్పుడు అప్ ట్రెండ్ గానీ డౌన్ ట్రెండ్ లో గానీ కొంచెం ఎక్కడ తీసినా మనకి ప్రాఫిట్ లోనే ఉండేటట్టు ఉంటే అది పెట్టుకుంటే డెఫినెట్ గా ఎగ్జిట్ అనుకోండి, మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనొచ్చు. అట్లా చూస్తే మంచిది. అందుకనే ఎగ్జిట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటా నేను. రైట్ సార్. సార్ ఎందుకు మనం చాట్ బాక్స్లో ఎవరు మనం చూడట్లేదా ఏంటి సార్? మేము కోసం రెడీగా ఉన్నాం, ఏంటి చాట్ బాక్స్లో రావట్లేదు? ఎనీవే సార్, ఈ లోపల సార్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ మీద జస్ట్ ఒక 30 seconds బ్రీఫ్ ఇచ్చారనుకోండి, మనం ఏం ఇలా వెళ్ళాలి స్ట్రాటజీ అనేది మనం దాని ప్రకారం కొంచెం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం పెంచే ఛాన్స్ ఉంది అక్కడ, ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ఇది కాబట్టి కొంచెం పెంచే ఛాన్స్ ఉన్నప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గచ్చు. అంటే మరి విపరీతంగా తగ్గుద్దని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కొంచెం మనకి గ్రాముకి ఒక 400-500 తేడా వస్తే మంచిదే కదా. సో అట్లా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ ఎక్కువ తగ్గే ఛాన్స్ లేదు. అట్లా తగ్గినప్పుడు కొనుక్కోవడం మంచిదని ఉద్దేశం. 2 సిల్వర్ కూడా కొంచెం ట్రెండ్ కొంచెం డౌనే ఉంటుంది అది పెంచినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పెంచరు, ఐఎన్ఆర్ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు. సో ఇప్పుడు వాళ్ళ కరెన్సీని తగ్గించుకోరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచడానికి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు బయట నుంచి వచ్చే బయట FIS అమౌంట్ యుఎస్ నుంచి మన ఇండియాలో ఉన్న అమౌంట్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా, స్ట్రాంగ్ అవుతున్నందుకు. అందుకని అలా చేస్తారు. రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్ స్టూడెంట్. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్. సో చాట్ బాక్స్ ఎందుకు రండి, మమ్మల్ని మర్చిపోకండి, చాట్ బాక్స్లో రండి అందరూ, ఆల్ వ్యూయర్స్. ఓకే, ఇక్కడ కాల్స్ చేయండి, ఇది కూడా చేయండి. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి,